హలో స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను జేఎన్‌టీయూ కాకినాడ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి ప్రోగ్రామింగ్. మీకు థియరీ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఒక 1 మంత్ 40 డేస్ మేబీ మీకు సెమ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతది. సో, చాలా స్టూడెంట్ రిక్వెస్ట్ చేసిన సార్ ఇంపార్టెంట్ క్వెషన్స్ షేర్ చేయండి. లాస్ట్ ఇయర్ కూడా నేను షేర్ చేసిన. సో, మీ లక్ నా లక్ ఏంటంటే నేను 36 క్వెషన్స్ షేర్ చేస్తే మీకు 4 సెట్స్ వస్తాయి. ఏ సెట్, బి సెట్, డి సెట్. సో, ఆ టోటల్ 40 క్వెషన్ నుంచి 30 క్వెషన్స్ నేను ఇచ్చే క్వెషనే వచ్చినాయి. ఇంకా ఎగ్జాక్ట్ క్వెషన్స్ వచ్చినాయి. సో, ఈ ఇయర్ కూడా నేను క్వెషన్స్ షేర్ చేస్తున్నా. సో, ప్రెడిక్షన్స్ ఏమున్నాయంటే కంపల్సరీ 60% క్వెషన్స్ మీకు ఈ ఇంపార్టెంట్ క్వెషన్ నుంచి వస్తున్నాయి. ఓకే. ఇంకా ఏంటంటే ఇంకొకటి వేరే సెట్ కూడా మీకు షేర్ చేస్తా. ఒక ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఆ పర్టిక్యులర్ క్వెషన్స్ కోసం నేను ఒక సెపరేట్ వీడియో క్రియేట్ చేస్తా. ఆ పర్టిక్యులర్ టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ మీరు కంప్లీట్ చేసేస్తే కంపల్సరీ అవే 90% అవే క్వెషన్స్ వస్తాయి. ఓకే. సో, ఫస్ట్ ఈ వీడియోలో నేను ఫస్ట్ యూనిట్‌లో ఏమేమి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఆన్సర్స్ కోసం ఓకే. ఇవి యూనిట్ వైస్ నేను ఆల్రెడీ సెపరేట్ పీడీఎఫ్ క్రియేట్ చేసిన. ఓకే. ఇవి నేను ఆల్రెడీ యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసేస్తా. వాట్సాప్‌లో ఛానెల్ ఉన్నాయి కదా! దాంట్లో కూడా షేర్ చేస్తా. ఓకే. ఇవి ఆల్రెడీ మీరు ఆంధ్ర నుంచి ఉంటే మీ అన్ని సీనియర్స్ దగ్గర కూడా ఈ నోట్స్ ఉంటాయి. జస్ట్ ఇలియాస్ సార్ నోట్స్ షేర్ చేయంటే ఎవరైనా మీ సీనియర్స్‌కి అడిగితే కూడా వాళ్ళు షేర్ చేసేస్తారు. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏముంది? ఓకే. యూనిట్ 1లో ఫస్ట్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్, కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అండ్ రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్స్. ఇవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కలిసి కూడా అడగొచ్చు. లేకపోతే ఇండివిడ్యువల్ క్వెషన్స్ కూడా అడగొచ్చు. సో, ఒక క్వెషన్ కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో ఒక క్వెషన్ కూడా అడిగింది. ఓకే. అండ్ కొన్ని పర్టిక్యులర్ ఆహ్, ఎగ్జామ్స్‌లో సెపరేట్ కూడా క్వెషన్స్ వచ్చినాయి. ఓకే. సో, ఇవి కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో, సింపుల్ ఏం లేదు. మనం సి ప్రోగ్రామ్ ఎట్లా క్రియేట్ చేయాలి? ఇది కంపైలేషన్ ఎట్లా అయితది? ఎగ్జిక్యూట్ ఎట్లా అయితది? ఇది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి స్టెప్ బై స్టెప్. అండ్ నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఏముంది? అవి ఎక్స్‌ప్లెయిన్ చేసేసేయాల. నెక్స్ట్ ఏముంది? సెకండ్ క్వెషన్ వాట్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్, ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. ఓకే. అండ్ రైట్ ద ప్రయారిటీ అండ్ అసోసియేటివ్ ఆఫ్ డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేషన్ ఇన్ సి. సో, ఆల్రెడీ ఆపరేటర్స్‌లో ఓకే. ఆపరేటర్స్‌లో ఇవి టాపిక్ ఉంది. సో, ఇవి కంపల్సరీ 90% ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని పర్టిక్యులర్ ఎవ్రీ ఇయర్ అడుగుతుంది ఈ క్వెషన్స్. ఓకే. అండ్ సేమ్ ఎగ్జాక్ట్ కాలిక్యులేషన్ అడుగుతుంది. ఓకే. సో, ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. థర్డ్ క్వెషన్ ఏముంది? స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే. ఈ క్వెషన్స్‌కి డిఫరెంట్ వేలో అడుగుతుంది. కొన్ని ఎగ్జామ్స్‌లో డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అట్లా అడుగుతుంది. అండ్ కొన్ని పర్టిక్యులర్ ఎగ్జామ్స్‌లో స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. సో, 3 స్కోప్స్ ఉన్నాయి మనకు. బ్లాక్ స్కోప్స్, ఫంక్షన్ స్కోప్స్ అండ్ ప్రోగ్రామ్ స్కోప్స్. ఓకే. ప్రోగ్రామ్ స్కోప్, ఫైల్ స్కోప్ ఒకటే ఉంది. ఒకవేళ మీకు ఫైల్ స్కోప్, ప్రోగ్రామ్ అంటే సేమ్ అదే రాసేసేయాలి. ఓకే. విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాయండి. దాంట్లో మెన్షన్ చేయండి. ఓకే. యారో మార్క్ లాగా యాడ్ చేసి మెన్షన్ చేయండి. ఇవి బ్లాక్ స్కోప్స్ ఉంది. ఇది మనకు ఫంక్షన్ స్పేస్ ఉంది. ఇది ప్రోగ్రామ్ స్పేస్ ఉంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్. డిస్క్రైబ్ బ్రీఫ్‌లీ ద నంబర్ సిస్టమ్స్. ఓకే. నంబర్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి మనకు? డెసిమల్ నంబర్ సిస్టమ్ ఉంది. బైనరీ నంబర్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆక్టల్, హెక్సాడెసిమల్ అన్నీ డీటెయిల్‌గా రాయండి. ఎగ్జాంపుల్‌తోనే రాయండి. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్. ఇలిస్ట్రేట్ ద వేరియస్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి. సో, ఏమేమి మనకు స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి అన్నీ పర్టిక్యులర్ డీటెయిల్‌గా రాయండి. ఓకే. నెక్స్ట్ డిఫరెన్షియేట్ టైప్ కాస్టింగ్ అండ్ టైమ్ కన్వర్షన్ విత్ ఎ సింపుల్ శాంపుల్ ప్రోగ్రామ్. ఓకే. టైప్ కాస్టింగ్, టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఉంది. మనకు ఎక్స్‌ప్లిసిట్ ఉంది. సో, ఇవన్నీ డీటెయిల్‌గా రాయండి. నెక్స్ట్ క్వెషన్ ఏముంది? ఇలిస్ట్రేట్ ద ఇన్‌పుట్ అవుట్‌పుట్ స్ట్రీమ్ ఇన్ సి ప్రోగ్రామ్ విత్ ప్రింట్ఎఫ్ అండ్ స్కిప్. సో, ఇన్‌పుట్ అవుట్‌పుట్ హెడర్ ఫైల్ ఉంది కదా! దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి దాంట్లో ప్రింట్ఎఫ్ అంటే ఏంటి? స్కాన్ఎఫ్ అంటే ఏంటి? ఓకే. ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసేసేయండి. నెక్స్ట్ క్వెషన్ క్వాలిఫైయర్ అంటే ఏంటి? ఓకే. దీంట్లో డిఫరెంట్ వేలో ఈ క్వెషన్స్ అడుగుతారు. కొన్ని ఎగ్జామ్స్‌లో ఎట్లా అడిగింది? వాట్ ఈస్ ద క్వాలిఫైయర్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్వాలిఫైయర్. కొన్ని ఎగ్జామ్స్‌లో వాట్ ఈస్ కాన్స్టెంట్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ నార్మల్ వేరియబుల్ ఇట్లా అడిగిండు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏముంది? ఓకే. వాట్ ఈస్ ఎ కాన్స్టెంట్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వేరియబుల్, జస్టిఫై విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఇట్లా ఇది రిపీట్ అయిపోయింది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద పర్పస్ ఆఫ్ ద క్వాలిఫైయర్, కాన్స్టెంట్, ఐడెంటిఫైయర్, కీవర్డ్స్ అండ్ వోలటైల్ విత్ ఎగ్జాంపుల్. సో, ఇవి ఖచ్చితంగా ఈ 8 క్వెషన్స్
చదవండి. కంపల్సరీ నేను ప్రిడిక్షన్ చేస్తున్నా. ఈ ఇయర్‌లో కూడా 60% ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్‌లో ఇదే క్వెషన్స్